తమ్ముడు బాగున్నావరా? ఉమ్, రారా మంచినీళ్ళు తాగుతావా? అవేం వద్దక్క. అవునరా, అమ్మా నాన్న ఎలా ఉన్నారు? వాళ్ళు కూడా తీసుకురాలేపోయావా? వద్దామనే బయలుదేరారు, నేనే వద్దన్నాను. బావుగారు వెళ్ళిపోయారా? ఏరా, నేను వెళ్ళకపోతే నువ్వు రావా? అదే మాట బావుగారు, కనబడకపోతే అడిగానంతే. ఏంట్రా విశేషం? సడన్ గా వచ్చావు? నేనే రమ్మన్నానండి. ఎందుకో? ఒకసారి వీడి జాతకం అమ్మాయి జాతకం చూపిద్దామని. జాతకాల అవెందుకే ఇప్పుడు? కాబోయే భార్యాభర్తల జాతకాలు చూపిస్తే తప్పే ఉందండి. భార్యాభర్తల ఎవరు చెప్పారా నీకు? అలాంటి పిచ్చి ఆలోచనలే పెట్టుకోకు. అవతల నా కొలుగు నాగేంద్ర గారు వాళ్ళ అబ్బాయికి మన అమ్మాయిని అడుగుతున్నారు. అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్, నెలకి ₹1,00,000 సంపాదిస్తాడు. నేను మాటిచ్చేశాను. అంటే అంతా మీ ఇష్టమేనా? అయినా నా తమ్ముడి కథను వేరే వాళ్ళకిచ్చి చేస్తానంటే నేను ఊరుకునేదే లేదు. అరే, వీడికేముందనే నా కూతుర్ని విడికిచ్చి పెళ్లి చేయాలనుకున్నా? చదువు లేదు, ఉద్యోగం లేదు. హాయ్ డాడీ. హాయ్ మావయ్య. హాయ్. బాగున్నావా? ఉమ్, ఎవరికి డాడీ పెళ్లి చేస్తా అంటున్నారు? మావయ్యకా? ఏం మావయ్య, పెళ్లి ఫిక్స్ అయిందా ఏంటి? కంగ్రాట్స్. ఫిక్స్ అవ్వలేదమ్మా, నీతో ఫిక్స్ చేయమని అడగడానికి వచ్చాడు. దానికి ఈవిడ గారు వంత పాడుతున్నారు. అమ్మా, ఇంకా చదువుకుంటున్నాను కదా. నేను అదే అంటున్నానమ్మా, చదువు పూర్తయ్యేదాకా ఈ ఊసే వద్దు. ఉమ్, ఆ తర్వాత నాగేంద్ర, అదేనమ్మా నా కొలిగి నాగేంద్ర లేడు, వాడి కొడుకు రవీంద్రకి నువ్వు నచ్చావంట. డాడీ. అవునమ్మా, నిన్నే ఆ ప్రస్తావన తెచ్చాడు. నాకు కాలేజ్కి టైం అయింది డాడీ, నేను వెళ్తున్నాను. బాయ్ అమ్మా. బాయ్ మావయ్య. ఉమ్. చూసావా, నాగేంద్ర గారి సంబంధం గురించి చెప్పగానే అమ్మాయి ఎలా సిగ్గుపడుతూ వెళ్ళిపోయిందో. వెళ్తుంది వెళ్తుంది, ఎంతైనా మీ పోలికలేగా. మధ్యలో అదేం చేసిందే దాని మీద పడుతున్నావు? నేనిప్పుడే చెప్తున్నా, హేమని మా తమ్ముడికిచ్చి చేయకపోతే నేను ఊరుకునే ప్రసక్తే లేదు. నేను అదే చెప్తున్నానే, దాన్ని ఏ దారిని పోయే దానైకైనా ఇచ్చి చేస్తాను గాని నీ తమ్ముడికి చస్తే చేయను. ఏంటక్క ఇదంతా? ఏంటక్క కాదురా, హేమన్ నువ్వే చేసుకోవాలి. బావేమో ససేమేరా అంటున్నాడు కదక్క. ఆయన అలాగే అంటాడు. ఇంత ఆస్తిని, అందమైన పిల్లని బయట ఎవడికో ఇస్తానంటే చూస్తూ ఊరుకోవడానికి నేనేమన్నా పిచ్చిదాన్నా? అది నిన్ను పెళ్లి చేసుకుంటేనే ఈ ఆస్తంతా మందవుతుందిరా. అక్క, లేకపోతే ఆస్తంతా ఎవడికో దానమిచ్చి ఈయనకి చాకరీ చేస్తూ చావడానికా ఈయన్ని రెండో పెళ్లి చేసుకున్నది? అవసరం అయితే దాన్నేమైనా చేసినా సరే నీ సొంతం చేసుకోరా. ఇంకా రావట్లేదేంటి? వీడెప్పుడు ఇంతే. అవసరమైనప్పుడు మాత్రం ఫోన్ లిఫ్ట్ చేయడు, అనవసరం అయినప్పుడు మాత్రం తెగ ఫోన్లు చేస్తుంటాడు. ఓకేరా, బాయ్. సరే బాయ్ రా. హాయ్. హా, ఈ రిథమిక్ పలకరింపులకి ఏం తక్కువ లేదు. ఎంతసేపటి నుంచి వెయిట్ చేయాలరా? నా బైక్ ప్రాబ్లం ఉందని ఫ్రెండ్ని రిక్వెస్ట్ చేసుకొని వచ్చానా. ఇంకేం మాట్లాడుకో. నవ్వేవా? ఏంటి విషయం? దేవి గారు ఉదయాన్నే ఇక్కడికి వచ్చేయమన్నారు, సాయంత్రం వరకు ఆగలేకపోతున్నారా? నువ్వు ఇలాగే సరదాగా కాలక్షేపం చేస్తూ ఉండు, అవతల మా అమ్మ నాన్న నాకు పెళ్లి చేసి పడేస్తారు. పెళ్ళా? నీకా? నిన్ను చేసుకునే అంత పెద్ద వెదవేవడమ్మా? హా, ఉన్నాళ్లే మా మావయ్య ఒకడు. ఏమంటున్నాడు? ఆయనేం అనడం లేదు, మా అమ్మే వాణ్ణి పెళ్లి చేసుకోమని, చేసుకోపోతే ఊరుకోనని మా నాన్నతో గొడవ పడుతుంది. మరి మీ నాన్నగారు ఏమన్నారు?
కుదరదంటే కుదరదని తెగేసి చెప్పేశారు. ఇంకేంటి ప్రాబ్లం? హ్యాపీసే కదా. ఏంటి హ్యాపీస్? ఆయన ఎవరికో మాట ఇచ్చారంట. ఆయనకిచ్చే నా పెళ్లి చేస్తారని భీష్మ ప్రతిజ్ఞ చేశారు. అంటే సిచ్యువేషన్ సీరియస్ గానే ఉందన్నమాట. అన్నమాట కాదు, చాలా సీరియస్ గా ఉంది. నాకైతే చాలా భయంగా ఉందిరా. మా నాన్న కంటే ముందు మా అమ్మే నా పెళ్లి విషయంలో ఒక నిర్ణయం తీసేసుకుంది. అందుకే మా మావయ్యని కూడా పిలిపించింది. పిలిపిస్తే పెళ్ళవుతుందా? అర్థం లేకుండా మాట్లాడుకో. నీకు తెలీదు శేఖర్, మా అమ్మ నాన్నకి ఇద్దరికి పంతం ఎక్కువ. అనుకున్నది అనుకున్నట్లు చేస్తారు. మనల్ని ఎవరు విడదీయలేరు హేమా. అవసరమైతే వాళ్ళని ఎదిరించైనా సరే నిన్ను నాతో తీసుకెళ్ళిపోతానా? ఓకేనా? చదువుకోమని కాలేజీకి పంపిస్తే నీ ఇష్టం వచ్చినట్టు వెధవేషాలు వేస్తావా? బావా ఏమైంది డాడీ? ఎందుకంత కోపంగా ఉన్నారు? ఇంకా ఏమవ్వాలమ్మా? అవ్వాల్సినంత అయిపోతుంటేను. ఎవడాడు? ఎన్నాళ్ళ నుంచి సాగుతుంది బాగోతాం? డాడీ మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. అర్థం కావట్లేదా? చూపిస్తానుండు. వాడు చెప్తుంటే నమ్మలేదు. ఇవన్నీ చూసాక కూడా నిన్ను నమ్మంటావా? చేసిందంతా చేసి వాడి వంక సీరియస్ గా చూస్తావేంటే? డాడీ నిన్ను చెప్పు, వాడెవడో చెప్పు. అది కాదు డాడీ, నేను చెప్పేది వినండి. ఇప్పటిదాకా విన్నాను కాబట్టే పరిస్థితి ఇంత దూరం వచ్చింది. డాడీ నేను శేఖర్ని ప్రేమించాను. అతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. చంపేస్తాను నిన్ను, వాడిని ఇద్దరిని చంపేస్తాను. ఇంకేం మాట్లాడద్దు. నువ్వు రేపటి నుంచి కాలేజీకి కూడా వెళ్ళొద్దు. నువ్వు జాగ్రత్తగా చూసుకో. ఒరే తమ్ముడు, నువ్వు శబాష్రా. ఇప్పుడు ఆడిస్తారా ఒక ఆట, దాన్ని దాని అబ్బని. నిన్ను వాడిని ఇద్దరిని చంపేస్తాను. కులం గోత్రం తెలీదు, ఆస్తి అంతస్తు తెలీదు. వాడు మాకన్నా ఎక్కువైపోయాడా? అమ్మో అమ్మో, చూసారా దాన్ని? తండ్రన్న భయం లేకుండా ఎంత తెగేసి చెప్తుందో. హలో. అలాగే. హేమా, 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 ఎక్కడికెళ్ళి ఉంటుంది? కింద కూడా లేదు. యాండి, యాండి, ఏమైంది? హేమా, యాండి, ఏమైందక్క? మన హేమ డబ్బు నగలు అన్ని తీసుకుని వెళ్ళిపోయిందండి. అయినా నిన్ను జాగ్రత్తగా చూసుకోమంటే అది ఇంట్లోంచి వెళ్ళిపోయేదాకా చూసుకోలేదా? అది కాదు బావా, మన హేమ ఇలా చేస్తుంది అనుకోలేదు బావా. అది మన గురించి ఏమాత్రం ఆలోచించకుండా చివరికి డబ్బు నగలు కూడా తీసుకుని పోయిందంటే అది ఈ రోజు నుంచి చచ్చిందనుకుంటాను.
ఇదేంట్రా ఇలా అయింది? ఏమో హేమా, పక్కనే నాకు తెలిసిన ఫ్రెండ్ది లాడ్జ్ ఒకటి ఉంది. లాడ్జ్గా? భయపడాల్సిందేం లేదు, ఒక్కరోజు అడ్జస్ట్ అయితే చాలు. రే, రే, రే. గట్టిగా దెబ్బలు తగిలాయా? చూసుకొని నడపచ్చు కదా. ఇదేంటి? ఇక మనం ఉండబోయేది ఇక్కడే. ప్రాబ్లమే లేదు కదా. ఏం లేదు, నేను మొత్తం సెట్ చేశానా. సరే. బైక్ పార్క్ చేస్తాను సార్. ఓకే. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. రూమ్ ఉందా? రండి సార్. నమస్తే సార్. నాకు భయంగా ఉంది శేఖర్. ఎందుకు భయం? నేనున్నాను కదా, నీ ప్రాబ్లమ్స్ అని సాల్వ్ చేస్తాను. ఆ నమ్మకం ఉండబట్టే ఇంత ధైర్యంగా నీ దగ్గరకు వచ్చేసాను. కానీ మా నాన్న ఈ విషయాన్ని ఇంత తేలిగ్గా వదిలేస్తాడా అనిపిస్తుంది. పిచ్చిదానిలాగా భయపడకో. ఒకసారి మన పెళ్ళైపోయిందంటే అన్ని సమస్యలు ఆటోమేటిక్గా సెట్ అయిపోతాయి. మళ్ళీ అందరం కలిసిపోతాం. నిజంగా కలుస్తామా? తప్పకుండా కలిసిపోతాం. నేను చెప్తున్నాను కదా. ఏమైంది? ఏం లేదు. నాకు అసలే చాలా టెన్షన్గా ఉంది శేఖర్. నీ టెన్షన్ పోగొట్టడానికే కదా ఈ రిలాక్సేషన్. నీకెప్పుడు ఇదే ధ్యాస? నీకిష్టం లేదంటే చెప్పు, నేను వెళ్ళిపోతానా. ఎందుకు అలా కోపడతావు? మరి లేకపోతే ఏంటి? ఎందుకు బాధపడతావు? నేనున్నాను కదా. వీడు శేఖర్ కదా, వీడేంటి ఇక్కడ ఉన్నాడు? ఇక్కడికి ఎవరైనా అమ్మాయిని తీసుకుని వచ్చారా? వచ్చే సార్. ఎవరై ఉంటారు?
హలో నిర్మలా ఏమైందండి? ఏమైంది బావా? అమ్మా హేమ, అమ్మా హేమా అమ్మా హేమ, ఎంత పని చేసావమ్మా? అయ్యో ఎంత పని చేసావు హేమా. చూడండి మాధవరావు గారు, ఈ అమ్మాయి మీ హేమాయేనా? అవును సార్, మా బంగారు తల్లే సార్. మీ అమ్మాయి ఇక్కడికి ఎందుకు వచ్చింది? సార్, మీరు బాధపడటం వల్ల ఏ ప్రయోజనం లేదు. అసలు ఏం జరిగిందో చెప్తే మేం కేసుని ఇన్వెస్టిగేట్ చేసుకుంటాం. నా మూర్ఖత్వం వల్లే నా కూతురు చనిపోయింది సార్. కానిస్టేబుల్స్, సార్ ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసేయి. ఏమండి? అలాగే బాడీని సార్. పోస్ట్ మార్టం పంపించండి. ఓకే సార్. మీ అమ్మాయి ప్రేమించిన కుర్రాడి డీటెయిల్స్ ఏమైనా తెలుసా మీకు? తెలియదు సార్, పేరు మాత్రం శేఖర్ అని చెప్పింది. అంతకు మించి ఇంకేం తెలియదా? తెలీదు సార్. అసలు మా అమ్మాయి అతన్ని ప్రేమిస్తుందన్న విషయం 2 రోజుల క్రితమే తెలిసింది. అది మా తమ్ముడు వల్ల. మీ తమ్ముడా? అతనెక్కడుంటాడు? వీడే సార్. నమస్తే సార్. ఈ విషయం నీకెలా తెలుసు? ఒకరోజు వాళ్ళిద్దరూ రోడ్డు మీద మాట్లాడుతుండగా నేను చూశాను సార్. అంటే అతని ఫోటో మీ దగ్గర ఉందా? ఉంది సార్. ఏది చూపించు. వెరీ గుడ్. కానిస్టేబుల్స్, సార్. ఈ ఫోటోని కాపీ చేసుకుని డీటెయిల్స్ సేకరించండి. ఓకే సార్. సార్, ఇతను నిన్న మా లాడ్జ్కి వచ్చాడు సార్. ఏంట్రా నువ్వు అనేది? అవును సార్, చనిపోయిన ఆ అమ్మాయి గదికి వెళ్ళాడు సార్. మిస్టర్, ఏం జరిగింది? అసలు ఏం జరిగిందో చెప్పు. నిన్న ఎందుకు లాడ్జ్కి వచ్చావు? చెప్తావా? స్టేషన్కి తీసుకెళ్ళి నా స్టైల్లో చెప్పించమంటావా? ఏంట్రా ఆయన చెప్పేది నిజమేనా? చెప్పరా, చెప్పు. మిస్టర్, చెప్తావా చెప్పించమంటావా? చెప్పు. చెప్తాను సార్. అసలు ఏం జరిగిందంటే మావయ్య, మావయ్యనే. మావయ్య నన్నేం చేయొద్దు. కంగారు పడకు. నేను నిన్ను తీసుకెళ్ళడానికి రాలేదు. ఇక్కడ ఉన్నావని కూడా బావకు చెప్పను. మావయ్య, ఇప్పుడే కింద శేఖర్ని చూశాను. నువ్విక్కడే ఉంటావని నేను ఊహించొచ్చాను. అవును మావయ్య, మేమిద్దరం పెళ్లి చేసుకుందామని. నిన్ను పెళ్లి చేసుకుందామన్న మాట నిజమే, కానీ నువ్వు శేఖర్ని ప్రేమిస్తున్నావని నాకు తెలియదు. నేను ఆ ఫోటోని నువ్వెవరూ సరైన వ్యక్తిని ప్రేమిస్తున్నావా లేదా అని భయంతో ఇంట్లో వాళ్ళకి చూపించాను. కానీ చూపించాకే తెలిసింది నువ్వు శేఖర్ని ఎంతగా ప్రేమిస్తున్నావో. అవునమ్మా హేమ, అతను ఎలాంటాడో నాకు తెలీదు. డబ్బు నగలతో వచ్చావు, కానీ అతను చాలా మంచివాడు మావయ్య. ఆ నమ్మకం ఉంటే సరే. ఇతను
మా మావయ్య సునీల్. నువ్వేం కంగారు పడకు శేఖర్, మావయ్య మనకి సపోర్ట్ చేస్తున్నాడు. చూడు శేఖర్, హేమ చాలా మంచి పిల్ల. తన్ని చాలా జాగ్రత్తగా చూసుకో. మీ పెళ్ళయ్యేంత వరకు నేను మీ గురించి ఎవరికీ చెప్పను. ఈలోగా మీరిద్దరూ చాలా జాగ్రత్తగా ఉండండి. పెళ్ళైపోతే ఇంక మిమ్మల్ని ఎవరూ ఏమనరు. ఆ తర్వాత వాళ్ళే మిమ్మల్ని క్షమిస్తారు. అలా చేసే బాధ్యత నాది. సరేనా? థ్యాంక్ యూ మావయ్య. సరే అమ్మా, నేను వెళ్ళొస్తా. అవసరమైతే నాకు ఫోన్ చేయి. వస్తాను శేఖర్. అది సార్ జరిగింది. ఆ తర్వాత నేను వెళ్ళిపోయాను. వెళ్ళేటప్పుడు హేమకు జాగ్రత్తలు కూడా చెప్పాను. ఆ శేఖర్ గాడే ఆ డబ్బు కోసం హేమను చంపేస్తుంటాడు సార్. అది ఎక్కడుందో నీకు తెలిసినప్పుడు మాకు చెప్పుండొచ్చు కదరా. అలా చెప్పుంటే ఈ రోజు ఇలా అయి ఉండేది కాదు కదా. నిజమే బావా, కానీ హేమకు నచ్చిన వాడిని చేసుకుంటే హ్యాపీగా ఉంటుందని అలా చేశానే తప్ప ఇలా జరుగుతుంది అనుకోలేదు బావా. మాధవరావు గారు, జరిగిపోయిన దాని గురించి మనం ఏం చేయలేం. జరగాల్సిన కార్యక్రమం గురించి ఆలోచించండి. వెళ్ళండి. బంగారం లాంటి అమ్మాయిని చంపేశావు కదరా శేఖర్. నువ్వెక్కడున్నా పట్టుకుని తీరుతావు. వదలండి, వదలండి, వదలండి. ఆ అమ్మాయిని ఎందుకు చంపావు? నిజంగా నేను చంపలేదు సార్. నేను ప్రేమించిన అమ్మాయిని, పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయిని నేనెందుకు చంపుతాను సార్? మరి అలాంటప్పుడు లాడ్జిలో ఉండకుండా ఇక్కడ ఎందుకున్నావు? మా నుండి ఎందుకు పారిపోవాలనుకుంటున్నావు? ఏంట్రా, మౌనంగా ఉంటే వదిలేస్తాననుకుంటున్నావా? నిజం చెప్తావా, మా స్టైల్లో చెప్పించమంటావా? చెప్తాను సార్, చెప్తాను. అసలు ఏం జరిగిందంటే, హేమా, నేను లేని టైంలో అతను ఎలా వచ్చాడు? అతను మా మావయ్య శేఖర్. నేను లాడ్జ్కి వెళ్ళేసరికి హేమ వాళ్ళ మావయ్యతో ఉండడం చూసి హేమను అపార్థం చేసుకుని ఆమెతో గొడవ పడ్డానా. రూమ్ నుంచి బయటకు వెళ్ళిపోయాను. అక్కడి నుంచి బార్కి వెళ్ళాను. తర్వాత అదే రోజు రాత్రి శేఖర్ ఎక్కడున్నావు? సారీ శేఖర్, నువ్వు త్వరగా వచ్చే. లాడ్జ్లో ఒక్కదాన్ని ఉండాలంటే భయంగా ఉంది. ఆ మెసేజ్ చూసిన తర్వాత నేను మనసు మార్చుకొని తిరిగి లాడ్జ్కి వచ్చాను సార్. ఆపో, అ, అ, ఎక్కడి నుంచి వస్తున్నావురా? సార్ అది అది ఫ్రెండ్ దగ్గర నుంచి. ఒకసారి ఊదు, ఊదు. ఏరా, ఎంత తాగేవేంటి? ఫుల్ రీడింగ్ చూపిస్తుంది. సార్ అది ఆ? నేను ఎక్కడుంటావురా నువ్వు? వీళ్ళకి అడ్రస్ చెప్తే నేను హేమ ఇద్దరం దొరికిపోతాం. చెప్పకపోవడమే బెటర్. నడురా, నడువు స్టేషన్కి. సార్ అది కాదు సార్. కానిస్టేబుల్, ఎస్ సార్. వీడు చెప్పింది నిజమో కాదో ఆ పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి కనుక్కోండి. ఓకే సార్. ఎస్ సార్. సార్, నిజంగానే ఇతను డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరికాడంట సార్. అరెస్ట్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ వదిలేశారంట సార్. నిజం సార్. హేమ అంటే నాకు ప్రాణం సార్. ఆమెను ఎందుకు చంపారో, ఎవరు చంపారో నాకు తెలియదు సార్. అవసరమైనప్పుడు రావాల్సి ఉంటుంది. నౌ యూ క్యాన్ గో. ఓకే సార్. శేఖరు, సునీలు కాకుండా మరి ఆ అమ్మాయిని ఎవరు చంపుకుంటారు? ఎస్ కానిస్టేబుల్, ఎస్ సార్. ఆ మాధవరావు గారిని పిలిపించండి. ఓకే సార్. సార్, ఇతనెవరో మీకు తెలుసా?
వీడు మా అమ్మాయి చదివే స్కూలు వాచ్మెన్ సార్. వాచ్మెనా? వాడు లాడ్జ్కి ఎందుకు వచ్చాడు? వాడికి మీకు గొడవలు ఏమైనా జరిగాయా? గొడవ అంటే జరిగింది సార్. వాడు నా కూతురుతో మిస్బిహేవ్ చేశాడని తెలిసి స్కూల్ మేనేజ్మెంట్కి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను. వాళ్ళు అతన్ని అరెస్ట్ చేశారు. అది సార్ జరిగింది. అవసరమైనప్పుడు మళ్ళీ మీరు రావాల్సి ఉంటుంది. ఇక మీరు వెళ్ళొచ్చు. అలాగే సార్. వాచ్మెన్. ఎవరు నువ్వు? ఇదిగో చూడండి. అక్కడ కూర్చో. కూర్చో. నువ్వు ఇక్కడే కూర్చో. నేను వెళ్ళి డబ్బు తీసుకొస్తా. సార్ వెళ్లకుండా చూస్తాను సార్. కానిస్టేబుల్స్, మంచినీళ్ళు తాగుతావా? కొంచెం. ఇదిగో ఇవన్నీ లెక్క పెట్టు. వీడేనా ఫోన్ చేసింది? అవునండి. వీడేనా వాడు? అవునండి వీడే. ఆర్నమెంట్స్ ఎక్కడ? చెప్పరా, ఎందుకు చేసావు? చెప్పరా, చెప్పరా. ఆ రోజు నా కూతురు జీవితాన్ని నాశనం చేశాడు సార్. నేను చేసిన దానికి నాకు శిక్ష విధించాలని వీడు నా కూతురు జీవితం నాశనం చేశాడు సార్. చెప్పరా, ఏం చేశావు? నేనే తీసుకున్నాను బలి. ఎందుకు తెలుసా? 4-5 ఏళ్ల కసి. వెళ్ళండమ్మా, వెళ్ళండి. క్లాస్ టైం అవుతుంది. వెళ్ళండి, వెళ్ళండి. వెళ్ళమ్మా, వెళ్ళు, వెళ్ళు, వెళ్ళు. హాయ్. హాయ్ అంకుల్, గుడ్ మార్నింగ్. హాయ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. రా రా రా. బాగా చదువుకోవాలి, అర్థమైందా? ఓకేనా? నాకు ముద్దు పెడతావా? మరి పెట్టు. వెళ్ళమ్మా, వెళ్ళి. రామ్మా. బాయ్. రా 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 రా. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నీకోసం ఒకటి తీసుకొచ్చాను. ఏంటది? ఇందులో స్వీట్స్ ఉన్నాయి. ఏంటి, బర్త్డేనా? నీకోసమే తీసుకొచ్చాను. నా కోసమా? ఇవి తిని పండగ చేసుకో.
హలో హలో డ్రైవర్ గారు, ఏం లేదు, ఈరోజు హేమ వాళ్ళకి స్పెషల్ క్లాస్ ఉంది. అందుకే మీరు 6ంటికి వస్తే సరిపోతుంది. మామూలు టైంకి వస్తే అనవసరంగా వెయిట్ చేయాల్సి వస్తుందని. అలాగే వెళ్ళండి. వెళ్ళండి వెళ్ళండి త్వరగా వెళ్ళండి. డ్రైవర్ ఇంకా రాలేదా? అవును, స్వీట్స్ తిన్నావా? తిన్నాను. ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి, నీలాగా ఉంటాయి మరి. ఆ స్వీట్స్ తెచ్చింది ఎవరు? హేమా. మా డ్రైవర్ ఏంటి ఇంకా రాలేదు? చెప్పడం మర్చిపోయాను. కూర్చోమ్మా, ఓ గంట లేట్ అవుతుందట. కూల్ డ్రింక్ తాగుతావా? ఓకే. కూర్చో కూర్చో, ఇప్పుడే వస్తాను. ఇవి ఒక కూల్ డ్రింక్ తాగు. ఏమైంది హేమా? కళ్ళు తిరుగుతున్నాయి. అయితే ఎక్కడెందుకు, లోపల కూర్చుంది కదా, పదా. ఏమైంది హేమా? అనీజీగా ఉంది. అయితే కాసేపు పడుకో. రండి సార్, రండి. హేమ ఎక్కడుంది? లోపల ఉందండి. పదా. పదండి.
చాలా థ్యాంక్స్ వాచ్మెన్. దేనికి సార్? క్లాసులో కళ్ళు తిరిగి పడిపోయిన మా అమ్మాయిని చాలా జాగ్రత్తగా చూసుకున్నందుకు. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే బ్లడ్ తక్కువ ఉండడం వల్ల అలా అయిందంటున్నారు. కొంచెం అమ్మాయిని కనిపెట్టుండమ్మా. అందుకే నేను ఇప్పుడు అవునా? దీనికి థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాను. అయ్యో, దాన్నే ఉంది సార్. ఈ మాత్రానికి థ్యాంక్స్ చెప్పాలా? నా డ్యూటీ నేను చేశాను అంతే. అమ్మా జాగ్రత్త అమ్మా. హేమా, ఎలా ఉంది? నువ్వింత మోసగాడవని నేను అనుకోలేదు. ఇంకోసారి నా జోలికొచ్చావో ఇంకోసారి నా జోలికొచ్చావో నాకు వార్నింగ్ ఇస్తావా? చెప్తా. హేమా, ఏంటి ఈ మధ్య నాతో సరిగ్గా మాట్లాడడం లేదు? నేనంటే కోపమా? అలా కోపంగా చూడక హేమా, నువ్వంటే నాకు ఇష్టం. చేసిన వెదవ పని చాలక మళ్ళీ మాట్లాడుతున్నావా? అసలు ఆ రోజు ఏం జరిగిందో అంతా వీడియో తీశాను. ఇప్పుడు కాదు, స్కూల్ అయిపోయిన తర్వాత అప్పుడా చూపిస్తాను. వచ్చావా? నువ్వు వస్తావని నాకు తెలుసు. ముందా వీడియో చూపించు. చూపిస్తాగా, టెన్షన్ ఎందుకు? అయ్యో అయ్యో ఏడవకు హేమా, ఎందుకు ఏడుస్తున్నావు? దీన్ని ఎవ్వరికి చూపించను. ఎందుకు చేసావురా? ఎందుకంటే నువ్వు నేను చెప్పినట్లు చేయడానికి. ఏం చేయాలి? నేను ఎప్పుడు అడిగితే అప్పుడు కాదనకుండా రావాలి. నేను చెప్పినట్టు చేయకపోతే ఈ వీడియోని స్కూల్ మొత్తానికి చూపిస్తా. కూర్చో. ఆ రోజు జరిగిన దానికి నువ్వొచ్చి పోలీసులకి పట్టించావు. ఎన్నేళ్ళు శిక్షో తెలుసా? 5 ఐదేళ్ళు. 5 ఏళ్ళు నరకం అనుభవించాను. బయటకొచ్చా, ఎలాగైనా కసి తీర్చుకోవాలనుకున్నాను. అలా అనుకుంటున్నప్పుడే నీ కూతురు మళ్ళీ నాకు కనిపించింది. సారీ అండి, చూసుకోలేదు. డబ్బులు ఇవ్వు. జాగ్రత్త అండి, హాస్పిటల్కి వెళ్ళండి.
కోసం పరిగెత్తి పరిగెత్తి చివరికి తనెక్కడుందో తెలుసుకున్నాను. పక్కాగా ప్లాన్ చేశా, ఎవ్వరికీ తెలియకుండా. అదే రోజు రాత్రి లాడ్జికెళ్ళాను. ఇంకెప్పుడు ఇలా చెయ్యనురా. నా బంగారం కదూ, ఒక్కసారి రారా. లాడ్జ్లో ఒక్కదాన్ని ఉండాలంటే భయంగా ఉంది. ఏయ్, ఎవరు నువ్వు? మర్యాదగా బయటికెళ్ళు. నన్నే గుర్తుపట్టలేదా హేమ? నీ అందాన్ని మొట్టమొదటిసారి చూస్తున్నాణ్ణి. నా జీవితాన్ని కుక్కలు చింపిన విస్తర చేశావు కదే. నువ్వు మాత్రం కోరుకున్నోడితో హాయిగా లేచిపోదామనుకున్నావా? ఎంత తప్పు! ఏయ్, మర్యాదగా బయటికెళ్ళు, లేదంటే అరుస్తాను. ఏయ్! నీ అంత తెలుస్తాన్రా, నిన్ను వదిలిపెట్టను. ఏయ్! నా అంత తేరుస్తావా? ఎలా తేరుస్తావో నేను చూస్తానే. చస్తూ చస్తూ కూడా నాకు డబ్బులు నగలు ఇచ్చావు కదే. మీరు ఆగండి. ఇప్పుడు ఆవేశపడి ఏం ప్రయోజనం? తను ఇంట్లోంచి పారిపోవడానికి నిర్ణయం తీసుకున్నప్పుడే ఒక్క క్షణం ఆలోచించుంటే ఇలా జరిగేది కాదు. కానిస్టేబుల్ సార్. వీడిని సెల్లబడే. ఓకే సార్. నడు. కూతురు మనసును అర్థం చేసుకోకుండా మీ ఇష్టాయిష్టాలని బలవంతంగా ఆమె మీద రుద్దేటప్పుడు ఒక్క నిమిషం ఆమె తరపున ఆలోచించి ఉంటే ఈరోజు మీకిలా ఏడ్చే అవసరం ఉండేది కాదు. మీకు చెప్తున్నాను, ముందుగా అయిన వాళ్ళ మనసును అర్థం చేసుకోండి. సమస్య వచ్చినప్పుడు పోలీసుల సహాయాన్ని తప్పక తీసుకోండి. కళ్ల ముందే ఉన్న కిరాతకుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. జై